ప్రతి కార్పొరేటర్ కూడా ఇన్నోవా క్రిస్టా కార్ మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అట్లాంటి కూల్చివేత లాంటి పనులు చేస్తే ముమ్మాటిగా తప్పు చేసినట్టే. ఒకే ఒక్కసారి మేయర్ అయినటువంటి వీరు ఇటు అధికారం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాలు అనుభవించి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినప్పటికీ కూడా మా అంకులో చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ప్రోత్సహించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆయన ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆయన క్యారెక్టర్ ని కాపాడుకోవడం కోసం ఎదుటి క్యారెక్టర్ చెడ్డ పెట్టి ప్రయత్నం చేసింది కనుక దాన్ని ప్రశ్నిస్తున్నాం. 4 సార్లు ప్రజలు ఎన్నుకున్న గంగుల కమలాకర్ మీద ఆరోపణలు చేశాడు. ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలు. మేము చేయాల్సుకుంటే 2019 వరకు 32 డివిజన్కు నేను రిప్రజెంట్ చేసిన. నాకంటే పూర్వం ఏముంటే నా తర్వాత ఏం జరిగింది ఆ అభివృద్ధి ప్రజలకు సజీవ సాక్ష్యం ఇస్తుంది. మీ మాటలన్నీ చూస్తే రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో గంగుల కమలాకర్కి భజన చేసినట్టే ఉంది. వ్యతిరేకం అండి, వ్యక్తిగతమైన క్యారెక్టర్ వ్యతిరేకం. ఎవరు భజన చేసే అవసరం లేదు. కమలాకర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు చెప్తే ఉన్న ప్రజలు అపీల్ టు ద పీపుల్ ఆఫ్ కరీంనగర్. సునీల్ రావు అంటూ ఇంత స్వాగతంలో మీరు చూసినారు. జయపాత్ రావు వేయండు, సత్యనారాయణ గారు వేయండు, వినోద్ కుమార్ గారు వేయండు, బండి సంజయ్ గారు వచ్చినారు. ఏ సందేశం ఇస్తా ఉన్నారు ప్రజలకి? కార్పొరేటర్ గా 2 సార్లు అవకాశం ఇచ్చిన బండి సంజయ్ గారికి వారి డివిజన్ లా ఏ గల్లీలో ఏ పైప్ లైన్ పోతాడో రావడం లేదు. నువ్వు ముందర దాకా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పిన వ్యక్తి ఇలా హిందూ ముస్లిం దుష్మన్ అనవచ్చు. ప్రజలకు ఏ రకంగా సందేశం ఇవ్వగలుగుతా ఉన్నాడని, ఏది మంచి ఏది చెడు కరీంనగర్ ప్రజలు కానీ ఆలోచించగలుగుతాం కనుక ఈ కరీంనగర్ ప్రజలను ఒక ఇండియా అనే దేశం ఎట్లలో కరీంనగర్ అట్లాంటిది.